41 రోజుల వ్రతంలో ఉపవాసం అనేది ఆకలితో కష్టపడడం కాదు, అది జాగ్రత్తగా తినడం మరియు పవిత్రత గురించి. భక్తులు తాజాగా వండిన శాకాహారాన్ని స్వామికి సమర్పించి ఆ తరువాత భోజనం చేస్తారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, కాఫీ, ప్రాసెస్డ్ ఫుడ్ నివారించాలి. స్పష్టతనిచ్చే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. నిశ్శబ్దంగా కృతజ్ఞతతో భోజనం చేయడం నియమం మరియు అంతరంగ అవగాహనను పెంచుతుంది. ఉపవాసం కోరికలను తగ్గించడంలో సహాయపడుతుంది, మనసును అయ్యప్ప స్వామి పట్ల స్థిరంగా ఉంచుతుంది. కొంతమంది భక్తులు రోజుకు ఒక్కసారే భోజనం చేస్తారు, మరికొంతమంది తేలికపాటి ఆహారం 2 సార్లు తీసుకుంటారు. సమతుల్యత ముఖ్యం. శరీరానికి పోషణను ఇచ్చేలా ఇంద్రియాలపై నియంత్రణను భక్తితో పెంపొందించాలి. ఈ జాగ్రత్తతో కూడిన ఉపవాసం ద్వారా శరీరం శుద్ధి అవుతుంది మరియు ఆత్మ అయ్యప్ప స్వామికి దగ్గర అవుతుంది.